ఇప్పటి వరకు నారా లోకేష్ చూసినటువంటి ఏ మ్యాచ్ల్లోనైనా సరే ఇండియా ఓడిపోయిందా అని అసలు గ్రోక్ ని ట్యాగ్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగితే ఆ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే ఇచ్చింది. సో ఇప్పటి వరకు నారా లోకేష్ 3 మ్యాచ్లకు అటెండ్ అయితే 3 మ్యాచ్లు కూడా ఓడిపోలేదు అని చెప్పి ఒక ఆన్సర్ అయితే ఇచ్చింది. వాస్తవానికి నిన్న అప్పటికి ఇండియా బ్యాటింగ్ చేస్తుంది, ఇంకా ఇదేది మ్యాచ్ గెలిచే సమయంలో అడిగిన ప్రశ్న కూడా కాదు. ఇప్పుడు నారా లోకేష్ కూడా ఈవెన్ గ్రోక్ ఆల్సో నో అని చెప్పి ఒక ట్వీట్ కూడా వేయడంతో దాన్ని వైరల్ అయింది. అంటే ఇప్పుడు నారా లోకేష్ ఎలా ప్రొజెక్ట్ అయ్యాడంటే నారా లోకేష్ 4 మ్యాచ్లు గెలితే 4 మ్యాచ్లు గెలిచారు, అందులో ఒకటి ఉమెన్స్ కి సంబంధించినటువంటి మ్యాచ్ కూడా ఉంది. సో నారా లోకేష్ అడుగు పెడితే అది ఇండియాకి లక్కు. టీడీపీ అభిమానులు చాలా ఖుషిగా ఉన్నారు, ఎందుకంటే నారా లోకేష్ గారు వెళ్ళిన ప్రతి మ్యాచ్ గెలిచామంటే వాళ్ళకి ఆనందం కదా. వాస్తవానికి వైసీపీ కూడా చాలా ఆతృతగా ఎదురు చూసింది, నారా లోకేష్ వెళ్ళిన మ్యాచ్ ఎక్కడైనా ఓడిపోతారేమో, చక్కగా నారా లోకేష్ అంటగట్టి ట్రోల్ చేయొచ్చు, నారా లోకేష్ అడుగు పెట్టాడు ఓడిపోయిందని చెప్పి ట్రోల్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది భావించారు. కానీ పాపం 4 మ్యాచ్లకి నారా లోకేష్ అటెండ్ అయితే 4 మ్యాచ్లు కూడా భారత్ గెలవడంతో పాపం వైసీపీ వాళ్ళకి ట్రోల్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.